యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు నిజంగా మీకు హ్యాట్సాప్ చెప్పాలి. మీరు ఆ జిల్లా కలెక్టర్ గా ఉండడం ఆ ప్రజలు చేసుకున్న అదృష్టంగా చెప్పాలి. నిన్న ఆయన పనితీరు ఎట్లా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తున్నారు. నిన్న నా దగ్గరికి ఒక పాపం భార్య భర్త ఇద్దరు వచ్చారు. భర్త 2 చేతులు ఇరిగిపోయినాయి, ఒక కాలు ఇరిగిపోయింది, కుంటుకుంటూ నడుచుకుంటూ వచ్చారు. పాపం ఆ భార్య ప్రెగ్నెంట్ తో ఉంది. వాళ్ళ భువనగిరి అయితే ఇక్కడ నివాసం తినడానికి తిండి లేక అడుక్కొని తినుకుంటా ఏది ఫుట్ పాత్ మీద పడుకుంటుంది. అన్నా నా భార్య ప్రెగ్నెంట్ అన్నా, నేను ఏం చేయాలన్నా, కనీసం వాళ్ళన్న బతకాలన్నా అని చెప్పి పాపం ఇల్లు లేదు, రోడ్లు ఏమీ లేకపోతే అది నిన్న ఇక్కడికి వస్తే వాళ్ళని కలెక్టర్ గారితో మాట్లాడి అన్న వీళ్ళని కాపాడన్నా అని చెప్తే కలెక్టర్ గారి హృదయం చూడు ఎంత గొప్పదో. ఇక రెస్పాండ్ అవుతాడు. వాళ్ళకు ఫుడ్ పెట్టించిండు. పోయి నైట్ తన ఇంటికి పిలిపించుకొని ఫుడ్ పెట్టి బట్టలు కొనిచ్చి వాళ్ళ కార్ ఇచ్చి యాదాద్రి సేవా ఆశ్రమానికి పంపించి వాళ్ళని ఆశ్రమంలో జాయిన్ చేసి వాళ్ళకు బెడ్ ఇచ్చి వాళ్ళకు భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తా అని చెప్పి ఒక భరోసా కల్పించింది. ఒక సామాన్యుడికి ఒక అధికారి, ఒక ఐఏఎస్ అధికారి తలుచుకుంటే తను ప్రజలకు సేవ చేయదలుచుకుంటే ఇవి ఉదాహరణ. మేము రాజకీయ నాయకులుగా మా దగ్గరికి ఎంత వచ్చినా కూడా మేము కొంతవరకు హెల్ప్ చేయగలుగుతాం. కానీ ఒక అధికారి తన నిర్ణయం తీసుకుంటే వాళ్ళ బతుకులు రోడ్ల మీద ఉంచి, ఒక స్ట్రీట్ మీద ఉంచి, ఒక కడుపుతో ఉన్నటువంటి ఒక మహిళను స్ట్రీట్ మీద నుంచి ఒక ఆశ్రమం దగ్గరికి తీసుకుపోగలిగిండు యాదాద్రి జిల్లా కలెక్టర్ గారు. ఆయన వచ్చిన తర్వాత మా స్కూల్లో హాలత్ మారిపోయింది యాదాద్రి భువనగిరి జిల్లాలో.